క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ప్రియులారా, మనము గతించిన ఎపిసోడ్లో స్టార్ట్ చేసుకున్న సబ్జెక్ట్ అండి, యేసు జననము ద్వారా మనుషులకు కలిగిన 7 బహుమానములు. అందులో భాగముగా 3 విషయాలను మనం ఆల్రెడీ ధ్యానించుకున్నామండి. నెక్స్ట్ 4 నుంచి 7 విషయాల వరకు మనము ఈరోజు కంటిన్యూ చేద్దాం. ప్రియులారా, మొదటిది ఏమండి, యేసు ద్వారా పరిశుద్ధతను పొందుకున్నాము. రెండవది, మరణము ముళ్ళును విరిచినటువంటి వాడండి, మరణమును జయించినటువంటి వాడు, మరణం నుంచి విడుదలనిచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు. మూడవదిగా, మనకు నిత్య జీవమును అనుగ్రహించినటువంటి వాడు యేసుక్రీస్తు. ప్రియులారా, సో ఈ 3 చూసుకుని ఇక 4వది, దేవుని చిత్తమును పరలోకం నుంచి వచ్చి మనకు తెలిపినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరో, యేసు మాత్రమే. దేవుడు ఉన్నది పరలోకంలో. ఒకానొక కాలంలో ప్రవక్తల చేతను మనతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎవరి చేత మాట్లాడాడు? యేసు చేత మనతో మాట్లాడాడు. బట్ ఏమి ఇద్దరికి ఉన్న తేడా? ప్రవక్తలు ఈ లోకం అటువంటి వారు దేవుని చిత్తాన్ని అప్పుడప్పుడు బయలుపరుస్తూనే వచ్చాడు. బట్ సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తమును ఎవరి ద్వారా మాత్రమే మనకు బయలుపరచబడిందంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. బికాజ్ ఈయన దేవునితో ఉన్నటువంటి వాడు. దేవుడు ఉన్నప్పుడు ఆయన ఒక క్యారెక్టర్ ఏమి, ఆయన చిత్తం ఏమి, ఆయన మనుషుల పట్ల ప్రణాళిక ఏమి, కానీ మనుషుడు దాన్ని కోల్పోనిచ్చాడు. తిరిగి మనుషులు ఏం చేయాలనుకుంటున్నాడు, మనుషులకంటూ ఏం ప్రణాళిక పెట్టుకున్నాడు, అది అన్ని మనకు చెప్పాలంటే ఎవరు మాత్రం మనకు కావాలి? యేసు ద్వారానే మనకు జరుగుతుంది. ప్రియులారా, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే మనుషుడు అన్నప్పుడు లోకమునకు ఒక రక్షణ ఉంది, విశేషంగా సంఘం అనేటప్పుడు మనకు ఒక రక్షణ ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సాతాను అనే ఒక క్యారెక్టర్ పైన దేవుడు ఏం ప్లాన్ పెట్టుకున్నాడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ లోకాన్ని దేవునికి దూరం చేసినటువంటి వాడు ఎవడండి? ఇన్ఫ్యాక్ట్ హవ్వను మోసపుచ్చింది కూడా ఎవడండి? హవ్వ పాపం చేస్తే డైరెక్ట్ పోయి చేసిందా? కాదు. హవ్వను ఏం చేస్తాడు? సాతాను పోయి వంచాడు. ప్రియులారా, ఆ ఉద్దేశం వానికి ఎందుకు రావాలండి? కానీ వాడినే కదండి ఈరోజు ఇంతటికి కారకుడు. అందుకే అండి దేవుడు మనుషులకి ఒక ఎండింగ్ ఇవ్వాల, మనుషులకు ఒక ఛాన్స్ ఇస్తాడు. కానీ వాడిని మాత్రం ఏం చేయబోతున్నాడు దేవుడు? ఇది దేవుని చిత్తము. ఇది ఎవరు తెలియపరచాలి మనకి? యేసే మనకు తెలియపరచాలి. ప్రియులారా, దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా. ఓకేనా? చూడండి, మార్కు సువార్త 11వ వచనం. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. చూసారా, దేవుని రాజ్య మర్మములను తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇదే దేవుని చిత్తం. ఏం దేవుని చిత్తమో? ఇవన్నీ కాదు, ఈ భూలోకంలో ఉండే రాజ్యాలన్నీ అక్రమమైనటువంటి రాజ్యములు. అది ప్రపంచ సామ్రాజ్యాలు అట్లే ఉన్నాయి, రాజరికాలు అట్లే ఉన్నాయి. ప్రియులారా, అయితే దేవునికంటూ ఒక రాజ్యం ఉంది. అది అక్కడ పరలోకంలో కాదు, మనం ఉన్నటువంటి ఇదే లోకమే స్థాపించబడిపోతున్న విషయము ఎవరు వస్తే మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ దానియేలు టైంలో దేవుడు ఏం చేశాడు? ఒకరికి కళలోను ఇంకొకరికి దర్శనం ద్వారాను ఇచ్చాడు. బట్ పరలోకం నుంచి వచ్చి దాన్ని మనకు రుజువు క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి ఎవరండి? ఆయన ప్రతి ఉపమానాన్ని కూడా దేవునితో పోల్చి చెప్పాడు, పరలోక రాజ్యంతోనే పోల్చి చెప్పాడు. ప్రియులారా, ఆయన మొట్టమొదటి ప్రసంగం ఏంది? పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడు. ఎందుకంటే ఇది కాదు రాజ్యం, ఒక రాజ్యం రాబోతోంది. ఈ హీట్ కలిగింది ఎప్పుడండి? ఈ వేడిమి పుట్టింది ఎప్పుడో? యేసు వచ్చినప్పుడే అండి దేవుణ్ణి మన ముందర పెట్టింది ఎక్కువగా. కాబట్టి ప్రియులారా, ఇది ఏ దేవుని యొక్క చిత్తం అండి. ఇది ఒక మిస్టరీగా ఉండిపోయింది. ప్రియులారా, పౌలు చెప్తాడు దాన్ని చక్కగా, అది మిస్టరీనే అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. చూడండి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. క్రీస్తు ద్వారానే ఇవన్నీ సాధ్యము. కానీ ఆయన ఏం చేశాడండి? తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఎట్లా? ఆయన సంకల్ప ప్రకారం అండి. అంటే ఆయనకి ఇవ్వాలని ఉంది, ఆయన చిత్తాన్ని బయలుపరచాలని ఉంది. ఎవరి ద్వారా బయలుపరిచాడు? యేసు ద్వారా మనకు బయలుపరిచాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా హిడెన్ సీక్రెట్స్ అండి. ఇవన్నీ హిడెన్ సీక్రెట్స్, ఎవరు మనుష్య జ్ఞానమును గోచరం కాదు ఇవన్నీ కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 2:7. ఇది మర్మమైనట్టుగా ఉంది. ప్రియులారా, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తికి ముందుగానే
దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చూసారా, ఎవరిని మహిమ అంటే మన మహిమ నిమిత్తము నియమించాడు. ఈ జ్ఞానం మరుగై ఉండిందండి. ఇది దేవుని జ్ఞానం కనుక అది మర్మముగా ఉంది, అందరికీ చెప్పేదానికి లేదు. అయితే దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. యేసు ద్వారానే మనం పొందుకోగలిగాం ప్రియులారా. ఇన్ఫ్యాక్ట్ దేవుని చిత్తమును బయలుపరిచాడు, దేవునినే మనకు చూపించాడు. దేవుడు ఎలా ఉంటాడు మనకు తెలుసా అండి? తన గుణలక్షణం ద్వారా మనం చూడాలి కదా. అయితే దాన్ని కరెక్ట్గా చూపించినటువంటి వాడు ఎవరండి? ఎవరండి? యేసునే. పిలిపి అడుగుతాడు యేసును, మనకు తెలుసు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయము 8-12 ఏముంది అక్కడ? 8 నుంచి చదవండి. మాకు దేవుని చూపించు ప్రభువా అంటాడు పిలిపు. యేసు ఏం చెప్తాడు? అప్పుడు పిలిపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, పిలిపు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? సరా ప్రియులారా, ఎంత గొప్ప మాట మాట్లాడారండి ఆయన. ఆయన నోట్లో ఒక మాట వస్తుందంటే అది ఏం చెప్పాడండి? నేను ఇంతకాలం మీ యొద్ద ఉండను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు. అయిపోయిందండి. అంటే దేవుడు ఎట్లా ఉంటాడు అనేది క్యారెక్టర్ అంతా మనకు చూపించింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రియులారా. ఇదే ఆయన ఒక గొప్పతనం. ఇలా ఆయన ఒక్కొక్క మాట మాట్లాడితే కూడా ఇప్పుడు దేవుని చిత్తాన్ని యేసు బయలుపరుస్తున్నాడు అనే దానికి మనకు ఎలా దాన్ని నమ్మాలంటే, దేవుని చిత్తం లేకుండా యేసు తన నోట్లో ఏం మాటలు మాట్లాడండి. ఇన్ఫాక్ట్ అది ఆయనే చెప్పాడు, మనకు తెలుసు. అది యోహాను సువార్త 5వ అధ్యాయంలో 30వ వచనంలో ఉంది. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. తండ్రి ఏమైతే అనుకుంటున్నాడో అది కరెక్ట్గా యేసుకు ఆయన బయలుపరుస్తాడో అదే యేసు మాట్లాడతాడు. తద్వారానే దేవుని చిత్తం మనకు తెలియపరచబడింది ప్రియులారా. ఓకేనా? సో అది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనం ఇందాకే చదివామండి. ఇది దేవుని చిత్తం అండి. ఇది ఎలా తెలిసిందండి మనకి? ఇన్ఫాక్ట్ యేసు వచ్చాడు, అదన్నీ మనకు చెప్పాడండి. కొన్ని ఉపమానాల విధములుగా చెప్పాడు మనకు. చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇదే దేవుని యొక్క చిత్తం అండి. అలాగే లోకంలో వాళ్ళు అందరూ రక్షించబడతారా అని కొంతమంది క్రైస్తవులకు అది ఒక జలసి, అసూయ, కుళ్ళు అని చెప్పొచ్చు. కానీ దేవుడు ఏం కలిగి ఉన్నాడండి? అది యేసు ద్వారా మనకు వచ్చింది. యాక్చువల్గా దాని ఎందుకు మరుగా చేస్తున్నారు అర్థం కావట్లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏముందండి? 1 తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. రక్షణ చూసారా? అదిదా సాల్వేషన్. అది ఎంతమందికి కావాలనుకున్నాడో అందరూ అండి. ఇది దేవుని చిత్తము. ఇది ఎవరు బయలుపరిచారు మనకి? యేసు వచ్చి చెప్పాడు ప్రియులరా. యేసు రాకపోతే మనకి ఇప్పుడు లోకరక్షణ వస్తుందా? అప్పుడు యేసు పుట్టకపోతే మనకు లోకరక్షణే లేదండి. అప్పుడు ఇదే అపోస్తులన్నీ వీటిని విశదపరుస్తూ ఉన్నారు. అందరు అపోస్తులు కూడా ఎవరు? ఇదంతా యేసే అండి మనకు. కాబట్టి ఈ ఒక 4వ విషయం మనం ఏం చూసామండి? ఇదే ముఖ్యంగా సాతాను ఏం చేయబోతున్నాడు? దేవుడు నాశనం చేయబోతున్నాడు. మనకందరికి తెలుసు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో, ప్రకటన 23, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసును. వాని బంధించబోతున్నాడు. తర్వాత మరలా ఒకసారి ఏం చేయబోతున్నాడు? కంప్లీట్గా సాతాను నాశనం చేయబోతున్నాడు అండి. ఎందుకంటే ఇవన్నీ దేవుని చిత్తం అండి. ఇదన్నీ మనకు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా యేసు పుట్టి మరణమును జయించాడు కాబట్టే ఇంకొక జీవమును ఇవ్వగలిగాడు. ఇంకో జీవమును మనకి ఇచ్చే క్రమములో ఇంకొకరిని కూడా నాశనం చేయబోతున్నాడు. ఇవన్నీ చేసేది ఎవరు? మన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లోకానికి రాకపోతే ఇవన్నీ జరగలేవండి. కాబట్టి ఇది మనం గ్రహించాలి ప్రియులారా. ఓకేనా? క్రీస్తు ఒక లోక రక్షకుడుగా ఉన్నాడండి. సాతాను నాశనం చేయబోతున్నాడు. అట్ ద సేమ్ టైం ఇదన్నీ దేవుని యొక్క ప్రణాళికలో ఉంది. దేవుని చిత్తమైనది. ఇంకోటి ముఖ్యమైనది ఏమండి? దేవుని రాజ్యం స్థాపించబడిపోతా ఉంది అనే విషయం అండి. సో ఇలాగా దేవుని చిత్తాన్ని మనకు బయలుపరిచినటువంటి ఒక ముఖ్యమైనటువంటి
అంశము యేసు ద్వారానే మనకు కలిగింది ప్రియులారా. ఇక 5వదిగా మనం చూసుకుంటే యేసు మీద రాజ్య భారం మోపబడి ఉంది ప్రియులారా. దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలి అంటే ఆ భారం మొదట ఎవరిపైన ఉండింది? ఎక్కువగా యేసు మీదే అండి ఆ భారము. ఆయన ఈ రాజ్య భారాన్ని భరించినటువంటి వాడు. మనకందరికి తెలుసు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. చాలండి. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఈ భారాన్ని ఎలా భరించాడు అంటే, రాజ్యాన్ని స్థాపించబడాలంటే ఫస్ట్ ఈయనేం అవ్వాలి? ఫస్ట్ బాగా జీవించాలి. రెండోది రాజ్యం స్థాపించబడిన తర్వాత రాజ్యంలో ఎవరైతే వెళ్ళి చేరాలో వారిని ఈయన ఏం చేయాలి? బాగా పెంచాలి. దేవుని యందు ఆయన పెంచాలి వాళ్ళని. తద్వారా వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళు పెరగాలి. తమ్మును తాము సజీవయాగంగా సమర్పించుకొని మరణం వరకు నమ్మకంగా జీవించి వాళ్ళు పునరుత్థానంలో లేచి దేవుడు స్థాపించబోయే రాజ్యంలో వీళ్ళు పోయి పరిపాలించే యాజకులుగాను రాజులుగాను రావాలంటే ఇది భారం ఎవరి మీద ఉంది? యేసు మీదే కదా ఉంది భారము. యేసు ఏం చేయాలి? దానికి దేవుని రాజ్య సువార్తను భారముతో ప్రకటించాలా. అప్పుడు శిష్యులను ఆ ఒక మైండ్కి పెంచాలి. వాళ్ళు రేపొద్దున యేసుక్రీస్తు లేకపోయినా వాళ్ళు ఎలా పెరగాలి? వాళ్ళు పోయి సువార్త ప్రకటించాలి. రాజ్య స్థాపనకు సంబంధించి సంఘమును స్థాపించాలి. ఇవన్నీ జరిగాయి కదా. ఇవన్నీ జరగడానికి మూల కారణం ఎవరండి? యేసు పుట్టాడు ఈ లోకంలో. ఆయన రాజ్య భారం ఆయన మీద మోపాడండి. చూడండి, చిన్న చిన్న విషయాలకే పరలోకం నుంచి 2 కేటగిరీ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు జీవించలేకపోయినారు. కానీ యేసు చాలా యూనిక్ పర్సన్. సాతాను లూసిఫర్ని పంపించాడు దేవుడు. ఆదాము సృష్టించినప్పుడు సెక్యూరిటీగా ఉండమన్నాడు, ఉండలేకపోయాడు. ఇంతవరకు తిరిగి పోలేదు పరలోకంలో. నోవాహు కాలంలో పాపం చాలా ఎక్కువగా ఉంది. మనుషుల్ని మార్చుదాం అనుకున్నాడు దేవుడు. దేవదూతను పంపించాడు. ఇంతవరకు తిరిగిపోయింది లేదు. వాళ్ళు ఏమంటే వచ్చినారు, ఆ శరీరంలో ట్రాన్స్ఫార్మేషన్ పొందుకున్న కొద్ది రోజులే వాళ్ళు ఈ శరీరంలో ఉన్న ఆశలను చంపుకోలేకపోయారు. స్త్రీలను వివాహం చేసుకున్నారు, పాపిష్టులయ్యారు. వాళ్ళకంతా చిన్న చిన్న భారం ఇచ్చాడు దేవుడు, అంతే. ఇంకా అప్పుడప్పుడు గాబ్రియల్ దూత రావటం, ఇలా మాట్లాడడం, చిన్న చిన్న వర్క్స్, అవి డ్యూటీస్. యేసుకి ఏ విధమైన భారం వచ్చింది? దేవుని రాజ్యాన్ని ఈ లోకం మీద స్థాపించేదానికి ఈయన పెద్ద భారం భరించబోతున్నాడు ప్రియులారా. ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ కదండి ఇది. ఆయన జీవించాలి. ఎందుకంటే రాజ్యాన్ని భూమి స్థాపించడానికి దేవుడు ఆ కీ ఎవరికి ఇచ్చాడు? యేసుకి ఇచ్చాడు. ఇప్పుడు యేసు మాత్రమే కదా రాజ్యంలో పాలిభాగస్తులు, మరి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ తయారు చేయాలంటే ఎట్లా బోధించాలి, ఎలా వాళ్ళని నడిపించాలి ప్రియులారా కదా. అవన్నీ యేసు మాత్రమే చేయగలిగాడు ప్రియులారా. అందుచేతనే ఆయన ఈ షేపింగ్ చేయడానికి మనుషులందరినీ ఉపమాన రీతిగా చెప్పిన ప్రతి ఉపమానం దేంతో పోల్చాడండి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యం. ఎక్కడ స్థాపించబడిపోతూ ఉంది? భూమి మీద స్థాపించబడిపోతూ ఉంది. ఇప్పుడు రాజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడండి ఫస్ట్ యేసుక్రీస్తు. ఈ రాజ్యమునకు దేవుని రాజ్యమునకు వ్యత్యాసం ఉంది. ఏమది? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు 3:13. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ద మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడున్న ఈ లోకంలో నీతి లేదు. ఈ రాజ్యంలో ఏ రాజ్యం నీతి లేదండి. బట్ యేసు ద్వారా దేవుని రాజ్యం స్థాపించబడేటప్పుడు అక్కడ ఏముంటుంది? నీతి. ప్రామినెంట్ థింగ్ నీతి అండి. యేసే చెప్పేశాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చెప్పేశాడండి డైరెక్ట్ గా పిలాతుతో యేసుక్రీస్తు. నా రాజ్యం ఇది కాదయ్యా, నాది ఇది కానే కాదు. అటునుంటే నాకంటూ ఒక టీం ఉండేది. నన్ను ఇంత చేస్తున్నారు, వీళ్ళు వచ్చి అడ్డుకునేస్తుంటారు ఎప్పుడో. బట్ వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. ఆయన రాజ్యం ఇంకోటి ఉంది, దానికి ఎదురు చూస్తూ ఉన్నామండి మనము. దానికి ముఖ్య మెయిన్ పర్సన్ ఎవరండి? యేసుక్రీస్తు. ఈ లోక సంబంధమైనది అయింది కాదండి. దేవుని రాజ్యం అనేది ఒక క్లారిటీ ఇచ్చాడండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ఇది పౌలు కూడా చెప్తారు చక్కగా మనకి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఇదే అండి.
సమాధానం ఉంటుంది, నీతి ఉంటుంది, సంతోషం ఉంటుందండి. పీస్ యాజ్ వెల్ యాజ్ జాయ్. ఇవన్నీ ఉండేదే అండి దేవుని రాజ్యం. కానీ మనం జీవించే ఈ యొక్క లోక రాజ్యాల మధ్య ఇవేవి కూడా మనం సంపూర్ణంగా చూడలేమండి. కానీ దేవుని రాజ్యం మాత్రమే. ఇవన్నీ మనకి తెలియపరిచింది ఎవరండి? ఈ భారము యేసు మీద ఉంది కాబట్టి అదన్ని శిష్యులకు బోధించాడు, వాడిని చక్కగా పెంచాడు. ఫస్ట్ ఇది విషయాన్ని చెప్పాలి. ఫస్ట్ వచ్చి దేవుని రాజ్యం అంటే ఇలా ఉంటుంది, స్థాపించబోయే దేవుని రాజ్యంలో వీళ్ళు 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 ఇలా ఉంటారు, మీ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10. అక్కడ ఏముండదు, ఏముంటాయి చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూసారా? ఇటువంటి కేటగిరీలో ఉన్న వారు ఎవరు కూడా ఏం చేయలేరు దేవుని రాజ్యం అంటే. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని రాజ్యం ఎటువంటిది? అదే మనం పైన చదివాం. అది పరిశుద్ధమైనది, నీతి కలిగినది, సమాధానం, సంతోషం అన్నీ ఉంటాయండి. అదే దేవుని రాజ్యం. కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉందండి? పౌలు చెప్తాడు పరమునందు ఉన్నదని. పౌలు చెప్పాడు కదా, మన పౌరస్థితి పరమునందు ఉన్నది. చూడండి, లూకాసు వార్త యేసు చెప్పిన మాట, లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇదే దేవుని చిత్తం ప్రియులారా. ఈ రాజ్యం ఎవరికి అనుగ్రహించనై ఉన్నాడు దేవుడని మనకు చెప్పాడు యేసు. మనకి దేవుని మనసులో ఇది ఉంది, దేవుని ప్రణాళిక ఇది ఓపెన్ చేసింది ఎవరండి మనకి? యేసుక్రీస్తు. ఈరోజు ఆయన చెప్పాడు కాబట్టి ఆ హోప్ నాలో ఉంది. ఇప్పుడు నాకు భయం ఉంది, నాకు ఒక సంతోషం ఉంది. ఏమే? లోకాన్ని చూస్తున్నా కానీ దేవుని రాజ్యం వస్తుంది. ఇంకో భయం ఏమంటే ఇలా అంతా జీవిస్తే నేను ఆ రాజ్యంలో పోలేను. ఈ భయాన్ని కలిగించింది యేసే, ఒక సంతోషాన్ని ఇచ్చింది యేసే. ఈ భారము ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా. ఓకేనా? కానీ ఇంకొక గొప్ప విషయం ఏమండి, లోకంలో ఉన్న వారు అందరూ కూడా దేవుని రాజ్యంలో దేవుని తెలుసుకోగలుగుతారు ప్రియులారా. వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకొని వస్తారు ప్రియులారా. యేసు చెప్పాడు ఈ మాటని. తెలియదు వాళ్ళకందరికీ, కానీ దేవుని రాజ్యంలో జరగబోయే విషయాలండి యేసు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. సరా, సకల గోత్రస్తుల వారు అందరూ, ఏ ఒక నేషన్ సంబంధించిన వాళ్ళైనా సరే రొమ్ము కొట్టు. ఎందుకు? ఈయనదా మనల్ని రక్షించినటువంటి రక్షకుడు మనం కానీ తెలుసుకోలేకపోయినామే. కానీ ఇవన్నీ జరగాలంటే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ యేసు వచ్చేటప్పుడు వారు విశ్వసించాలంటే మొదటిసారి యేసు వచ్చి ఉండాలా, యేసు తన ప్రాణమును పెట్టి ఉండాలా, రాజ్య భారానైనా మోసి ఉండాలా. మోసేసాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆయన చేసేది వచ్చి ఇంప్లిమెంటేషన్. సో ఇదిదా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ప్రియులరా. ఇంకా ముఖ్యంగా దేవుని రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒకటి కోల్పోయామే, మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, దేవునితో మనకున్న రిలేషన్షిప్ పోయిందే, అది తిరిగి వస్తుంది ప్రియులారా. ప్రకటన గ్రంథం 21:3-4. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అది మెయిన్. వారి కన్నుల్లో ఉండే ప్రతి బాష్ప, కన్నీళ్ళు ఇక ఉండదండి, ఏడ్పని ఏది ఉండదండి. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని. సో ఇవన్నీ ఉండవు ప్రియులరా. ముఖ్యంగా దేవుడు మనతో ఉంటాడు, మనము దేవునితో ఉంటామండి. ఎంత గొప్ప విషయం అండి ఇదంతా కూడా. అందుకే యేసు చెప్తాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. మన డ్యూటీ అదే, మనం వెదకాల్సింది అదే. ఇది మన భారం, ఇది మన భారం, మనం వెదకాలి. ఎందుకు చెప్పండి? దేవుని రాజ్యం మనసు స్థాపించబడిపోతే, మనం దాంట్లో వెళ్ళిపోతే ఇంకా ఎన్నటికీ ఆ రాజ్యం ఉంటుందండి. అదే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 11:15.
ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలెనను. సో కాబట్టి ప్రియులరా, అదే అండి నిరంతరం ఉండే ఒక రాజ్యం దేవుని రాజ్యం. కాబట్టే మనం ఏం చేయాలంటే తండ్రి చిత్తాన్ని జరిగించేటువంటి వారుగా ఉంటేనే మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం ప్రియులరా. అందుకే యేసు చక్కగా చెప్తాడు మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇది రాజ్య సువార్త. ఎలా వెళ్ళగలుగుతాం అనేది కూడా యేసు మనకు చెప్పాలి, క్లియర్గా చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఆ భారం ఆయన మీద కూడా ఉంది కాబట్టి ఆయన నెరవేర్చాడండి. గెత్సెమనే తోటలో ఆయన కలిగిన వేదన మనకు తెలుసు కదండి. మత్తయి సువార్త 26:39. మత్తయి సువార్త 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్త ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. అలాగా యేసు చేశాడండి. సో ఈ భారం ఆయన కంప్లీట్గా భరించాడండి. ఆయన జీవించాడు, ఉన్న విషయాలు వాస్తవం ఏందని మనకి రాజ్యం గురించి చెప్పాడు, మనల్ని షేప్అవుట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో అపోస్తులని చక్కగా ఆయన ఎదిగించాడు. వెళ్ళాడు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది, ఇంకనూ యేసు తోడుగానే ఉన్నట్టు ఇలా. సో ఇదే 5వ ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం. ఇక 6వదిగా మనం చూస్తే, మనం ఇంతకాలముగా మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నప్పుడు ఈ పాపమునకు ఆయన బలి ఇవ్వడం మాత్రమే కాదు ప్రియులరా, ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాపమును తీసివేయడం మాత్రమే కాదండి, మరణం నుంచి విడిపించింది మాత్రమే కాదండి, శాపం నుంచి విడుదలనిచ్చింది మాత్రమే కాదండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా మనం చేస్తున్న పాపము ఉండేటప్పుడు మన వలన మన వంటి వాడ ఈ శరీరంలో జన్మించడం చేత ఆయనకు తెలిసిందండి ఈ శరీరంలో జీవించడం ఎంత కష్టమని. చేత మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఒక పని చేసేటువంటి వ్యక్తి యేసు మాత్రమే. 6వ విషయము, మన కొరకు విజ్ఞాపన చేయువాడు యేసు క్రీస్తు మాత్రమే ప్రియులరా, తండ్రి యొద్ద. ఓకేనా, అది మనం గ్రహించాలి ప్రియులరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. హెబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయనైతే పాపం చేయలా, బట్ ఆ ఒక పెయిన్ తెలుసు, ఆ ఒక కష్టం అనేది ఆయనకి తెలుసు అండి. అందుచేత గ్రేస్ని పెంచాడు మనకు దేవుని దగ్గర నుంచి. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఒకలాగుండేవాడు, యెహోవా దేవుడు. కానీ యేసు ద్వారా మనకేమొచ్చింది? కృప అధికమైంది ప్రియులారా. అదే మనం ఆల్రెడీ చదువుకున్నాం. పాపం వల్ల వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అండి. చదవండి మరి ఒక వచనంలో, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:24-25 ఏముంది? ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, చూసారా, తన ద్వారా యేసు నామములో దేవుని దగ్గరకు వచ్చే వారి కోసము విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేసే ఒకే ఒక వ్యక్తి ఎవరు? ఓకే, సహోదరుల కోసం మనం కూడా విజ్ఞాపన చేస్తున్నాం, కానీ మన పరిశుద్ధులం కాదే. సమ్ టైమ్స్ మన ప్రార్థన దేవుడు అంగీకరించకపోవచ్చు, కానీ ఎవరి ప్రార్థన దేవుడు కంపల్సరీ అంగీకరిస్తాడో? ఒక పరిశుద్ధుని ప్రార్థన. అది ఎవరు? మన ప్రభు అయిన యేసు యొక్క ప్రార్థన. కాబట్టి అది ఈ యొక్క క్యారెక్టర్ యేసు మాత్రమే అని మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకు యేసు అలా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి? ఆయన మన మీద ఉన్న అపరిమితమైనటువంటి ప్రేమ మనకందరికి తెలుసు. ఆయన కలిగి ఉన్న మహిమలో మనం కూడా పాలి భాగస్తులు అవ్వాలని దేవునితో ఆయన కోరుకుంటాడు ప్రియులారా. యోహాను సువార్త 17:24. యోహాను సువార్త 17:24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ఆయన కలిగి ఉన్నాడు, అది వదిలిపెట్టలేదండి. ఆయన మంచి గుణం చూడండి ప్రియులారా, అది మనం కూడా పొందుకోవాలని తాపత్రయంతోనే మనం పాపం చేసే ప్రతిసారి కూడా ఆయనపై విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా.
మనం కూడా దేవునితో డైరెక్ట్గా ప్రార్థన చేయగలుగుతామా యేసు లేకపోతే? లాస్ట్లో ఏం చెప్తాం? యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే యేసు మనకి మధ్యవర్తి ఉన్నాడు ప్రియులారా. అదే విషయాన్ని ఆయన మీరు నోట్ చేసుకోవచ్చు. అదే అధ్యాయంలో 21లో కూడా చెప్తాడు, వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. సో మానవాళి రక్షించబడాలనేదే దేవుని యొక్క చిత్తం. అయితే అక్కడ యేసు మన కొరకు విజ్ఞాపన చేయడం అడిషనల్గా దేవుని దగ్గర నుంచి కృపను పెంపొందించేస్తున్నారు పిల్లరా. కాబట్టి ఇది యేసు ద్వారా మాత్రమే మనకు జరిగిందనేది మనము మర్చిపోకూడదు. రోమిలికి రాసిన పత్రిక 5:18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను. ఇది నీతి అండి. తీర్పు పాపమునకు ఆ పనిష్మెంట్ అటు ఉంటుంది, అపరాధం అది. అయితే నెక్స్ట్ అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఈ యొక్క కృపాదానం ఎవరి ద్వారా కలిగింది? మనకి యేసు అనేటువంటి వ్యక్తి యొక్క పుణ్యకార్యం ద్వారా. కాబట్టి ఆరో విషయం ఏం చూసుకున్నామండి? మనము మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరు? దేవుని దగ్గర కుడి పార్శ్వముందు ఆసీనుడై ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. ఇక చివరిగా మనం చూడాల్సిన ఏడో విషయం ఏమంటే, తాను పరిశుద్ధులుగా జీవిస్తే గాని ఇతరుల్ని నన్ను వెంబడించండి అని మాదిరిగా ఉంచలేరు ఎవరైనా. అలా మాదిరి ఉంచిపోయిన ఏకైక వ్యక్తి ఎవరండి? ఈ భూమి మీద సంపూర్ణముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దేవుని చిత్తము నెరవేర్చినటువంటి వ్యక్తి, ఇతరులకు మాదిరిగా ఉండమని చెప్పిన వ్యక్తి ఎవరో? అది యేసు మాత్రమే. యేసే మనకి మాదిరిగా లేకపోతే ఈరోజు మనకి దారి లేదు, మనకు జీవం లేదు, మనకు సత్యం లేదు, ముఖ్యంగా మనకు మాదిరి లేదండి. ఎట్లా జీవించాలనే ఒక నావ కూడా లేదు మనకి. అది చూపించినటువంటి ఒకే వ్యక్తి ఎవరో? యేసుక్రీస్తు మాత్రమే. చదువుదాం చూడండి, యోహాను సువార్త 8:46. మనం ఆల్రెడీ చదువుకున్నట్టే. యోహాను సువార్త 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చూసారా, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఇది ఆయన క్యారెక్టర్. ఆయన జీవించాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు అండి. నా యందు పాపం ఉందని ఎవరైనా మీరు చెప్పగలుగుతారా? అంటే దాన్ని బట్టి మనకి ఏం ఎగ్జాంపుల్ ఈరోజు యేసు పాపమే చేయనటువంటి వాడు. ఇన్ఫ్యాక్ట్ సాతానే పోయి శోధించిన ఆకలి సమయంలో ఉన్నప్పుడు కూడా యేసు ఏం చేయలేదు, ఏ శోధనకు ఆయన పడిపోలేదు ప్రియులారా. ఇంకా ఏ విషయంలో మాదిరి? శిష్యుల యొక్క పాదాలను కడిగే విధంగా తను తాను తగ్గించుకోవచ్చు అనేది, గొప్పవాడైనా పర్లేదని చూపించింది ఎవరో? యేసుక్రీస్తు అండి. ఇంకా పొరుగువాని కొరకు మరణించేదానికే సైతం సిద్ధపడిన ఒకే ఒక వ్యక్తి ఎవరో? యేసు మాత్రమే. మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి యేసు మాత్రమే. ఇదే గొప్ప ఎగ్జాంపుల్ ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7-8. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలండి. మరియు మనుషుని పోలికగా పుట్టాడు, తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారం ముందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంత కనగా, నార్మల్ డెత్ కాదు, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. రోల్ మోడల్ అయిపోయాడండి యేసుక్రీస్తు. మన లైఫ్లో కూడా చాలా సందర్భాల్లో ఎలాగో ప్రవర్తించాలి అనిపించేటప్పుడు యేసు గుర్తొచ్చిన వెంటనే అట్లాగే సైలెన్స్ అయిపోతాం మనం. అంటే మనకు ముందు ఒకరు ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనకి సింపుల్ అవుతుంది వే. అది యేసు ద్వారా మాత్రమే. ఇన్ఫాక్ట్ ఇదే పౌలు గారు చెప్పారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇది అండి యేసు ఒక ముఖ్యత. ఎందుకు ఆయన మనం చూడాలంటే ఆయన కంటి ముందు ఒక ఆనందం ఉంది, తిరిగి ఆయన వెళ్ళాలి. ఆనందం కొరకు అవమానం వచ్చి నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించుకున్నాడు. తర్వాత ఎక్కడికి పోయాడండి? ఈరోజు దేవుని రైట్ సైడ్ ఉన్నాడండి ఆయన. కాబట్టి మనము ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని పౌలు చెప్తున్నాడు ప్రియులారా. బికాజ్ ఆయన నోరు తెరిచి ఒకే మాట చెప్పాడండి. యోహాను సువార్త 17:4 చేయుటకు
నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవునితో చెప్పాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత గొప్ప వ్యక్తి అండి. చేయుటకు ఏమేమంతా ఇచ్చాడండి దేవుడు. ఎన్ని రెస్పాన్స్. ఇప్పుడు మనం చూసినట్టు రాజ్య భారం మోసాడండి, లోకాన్ని రక్షించాడండి, సంఘాన్ని విశేషంగా ఎత్తుకొని గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని తపన పడ్డాడండి. దేవునికంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది మనం సాటిస్ఫై చేయాలని ఆలోచన జీవించాడండి. తన కొరకు ఎక్కడ జీవించలేదు. ఒకరి దేవుని కొరకు జీవించాడు, రెండోది మన కొరకు జీవించాడండి. తన కొరకు ఎక్కడండి జీవించాడు? చెప్పాలంటే ఆయన చాలా దానకరుణుడు అని చెప్పచ్చు. తన కొరకు ఎక్కడ జీవించలేదు ఆయన. తద్వారా ఆయన ఈరోజు మనకు ఒక రోల్ మోడల్ అయ్యాడు ప్రియులారా. ఓకేనా? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని చెప్పాడు యేసు. బిజినెస్ చేస్తా ఉన్నారు ఆలయం బయట, కోపం వచ్చింది యేసుకు. ఎందుకు? తండ్రి పైన ఆయనకున్న ఆసక్తి, ఆలయం పట్ల ఆయనకున్న ఆసక్తి. ఎట్టంటే అట మిస్యూజ్ చేస్తా ఉన్నారు. పోయి ఏం చెప్పాడండి చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుంచి చదవండి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకులు మార్చువారి బల్లలను గువ్వలు అమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారనెను. చూసారా? దొంగల గుహగా ఇట్లా చేసినారు మీరని చెప్పి తాడు తీసుకున్నాడండి ప్రభు. దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి, అది ఈరోజు మనకు రోల్ మోడల్ అండి. దేవుని విషయం అనేటప్పుడు మనము యేసు లాగా జీవించాలి, అదే పని మీద ఉండాలి మనం. అది సాధ్యమైంది యేసు ద్వారా మాత్రమే. కాబట్టి మనం ఏం తెలుసుకున్నామండి ఈరోజు? యేసు ద్వారానే మనకు కలుగుతున్నటువంటి ఒక బహుమానంలో కలిగినటువంటి బహుమానములు 7 విషయం చూసుకున్నాము. ఇవన్నీ కూడా యేసు జననము ద్వారానే జరిగినటువంటి ఒక విషయములు. యేసు లేకపోతే ఇమాజిన్ చేయండి, ఒక్కసారి 7 లేవండి. ఇవేవి లేవు. మన జీవితం ఒక శూన్యం అయిపోయి ఉంటుంది అంతే. ఏమీ లేదు. యేసు రానప్పుడు ఒక అన్యులుగా మనం ఎలా జీవించామో, యేసుని విశ్వసించినప్పుడు ఎలాగ ఉన్నామో అలాగే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇక్కడ వీక్షిస్తున్న మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క బిలీఫ్లో ఉండిండొచ్చు. అలాగే వెళ్ళిపోయి మన జీవితాన్ని ముగించేస్తుంటాం ప్రియులారా. అయితే యేసు ద్వారా ఈరోజు మనం ధ్యానించాల్సిందేమండి? ఇవన్నీ మనం కాపాడుకుంటున్నామా? యేసు కాపాడుకున్నాడు. మనం అవన్నీ కాపాడుకొని మనము కూడా జీవిస్తే అప్పుడు యేసు సంతోషిస్తాడు, తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. మనం అందరం పరలోకంలో వెళ్ళగలుగుతాం, దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలుగుతాం ప్రియులారా. కాబట్టి అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనకు అందరికీ దయచేయును గాక. ఇంతవరకు మీకు అందరికీ ప్రభువైన యేసు నామమున వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను.